అందరికీ జై శ్రీ గణేష్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అప్డేట్స్ అయిందంట. మన వినాయకుని పాదాలు అయితే ఫిక్స్ అయితే అయిపోయినాయి, మీరు చూసే ఉంటారు. ఇంకా జగన్నాథ్ స్వామి, సుభద్ర ఇంకా బలరాం అయితే ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ కాలేదు, ఇంకా రెడీ అయింది. అవుట్పుట్ అయితే రెడీ అయింది. అంతా ఏముంటుందో ఏం అప్డేట్ ఉంటుందో మొత్తం పాయింట్గా అయితే చెప్తానమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి, వీడియోకి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నడని చూద్దాం. చలో. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వినాయకుని దగ్గర అయితే కొంచెం వాన అయితే కురుస్తుంది. వెదర్ చూస్తున్నారు ఎట్లా ఉందో, చిన్న చిన్న చినుకులు అయితే పడుతుంది అన్నమాట. చూసుకోండి. ఇక్కడ దగ్గరికి వెళ్ళి అయితే ఒకసారి చూపిస్తే అప్డేట్ ఏముందో, ఏం నడుస్తుందో మన వినాయకుని దగ్గర. ఫస్ట్ అయితే మనకు గజ్జలమ్మ తల్లి మండపం దగ్గర అయితే చూపిస్తున్నట్టయితే మన గజ్జలమ్మ తల్లి మండపం దగ్గర ఒకసారి నజరేస్తున్నాం మనం, ఏం పని నడుస్తుందో. కొంచెం పని అయితే నడుస్తున్నారు అన్నమాట. వెల్డింగ్ వర్క్స్ నడుస్తున్నాయి, చిన్న చిన్న వెల్డింగ్ వర్క్స్ చేస్తుర్రు మన అన్న వాళ్ళు అయితే. మాతకి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ నడుస్తుంది, బేస్ కి సంబంధించిన వర్క్ చేస్తున్నారు. కింద అయితే చిన్న వెల్డింగ్ అయితే చేస్తున్నారు బేస్ కి అయితే. వెనకైతే చూసుకుందాం ఏముందో, ఏమో తయారు చేసిరంట. ఇక్కడ చూసుకోండి, ఈ విధంగా అయితే ఏదో బేస్ అయితే రెడీ చేసిర్రు. ఇది దేనికోసం నాకైతే తెలియదు. జగన్నాథ్ స్వామి ఇంకా సుభద్ర బలరాం కోసం అయితే అనుకుంటున్నా. మనకు పోస్టర్లో అయితే ఖాళీ జగన్నాథ్ స్వామి ఫోటోనే ఉంది, కానీ ఇక్కడ సుభద్ర ఇంకా బలరాం కూడా రెడీ చేసిర్రు. చూసుకోండి, ఈ విధంగా అయితే మనకు రెడీ అయితే చేస్తున్నారు. ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి. పోస్టర్లో అయితే లేదు, కానీ ఇక్కడైతే తయారు చేసారు. ఇక్కడైతే మన సుభద్ర కొంచెం చిన్నగా ఉంది, అందుకే సుభద్ర అంటున్నా. ఇక్కడ మనకు బలరాం స్వామి అయితే ఉన్నాడు. చూసుకోండి, ముంగటికెళ్ళి ఒకసారి చూపిస్తాం మీకు. నడని చూసుకోండి, ఈ టైప్లో ఉంది. కెమెరాలో క్యాప్చర్ కాకపోవచ్చు, కానీ నాకైతే క్లియర్లీ అయితే కనిపిస్తూ ఉంది. 3 పెడతారు అనుకుంటా. దాని మీద ఆ బేస్ మీద అయితే 3 వస్తాయి అనుకుంటున్నా. 3 అయితే వస్తాయి. ఇంకా మనకు వేరే సంబంధించిన వర్క్ అయితే నడుస్తున్నాయి. ఇది చూసుకోండి, మనకు ధోతికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తున్నాయి అన్నమాట. ఇదైతే దేనికోసమో నాకు కూడా తెలియదు. ఇయర్స్ అనుకుంటా, చెవులు అనుకుంటా. ఇక్కడైతే చెవులు పెట్టేసారు. ఇది కూడా ఫిక్స్ అయ్యేది బాకీ ఉంది, ఇంకా ఫిక్స్ అయితే కాలేదు. మనకు వినాయకుని దగ్గర చూసుకున్నట్లయితే పాదాలు అయితే చూస్తూ ఉంటారు మీరు, ఎట్లా ఉందో. పాదాలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. నిన్న ఖాళీ బేస్ లెక్క నార్మల్లీ పెట్టిండే, కానీ ఇప్పుడైతే మొత్తం ఫిక్స్ అయితే చేసిర్రు. వెల్డింగ్ చేసి ఫిక్స్ అయితే అయిపోయింది. చూసుకోండి, ఈ విధంగా అయితే మొత్తం ఫిక్స్ అయితే చేసిర్రు. వినాయకుడు ఇప్పుడైతే మొత్తం అవుట్పుట్ అయితే కనిపిస్తుంది. పాదాలు పెట్టంగానే మొత్తం అవుట్పుట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జగన్నాథ్ స్వామి ఐడల్ అయితే ఇక్కడ ఏదో ఉంది. ఇదైతే మొత్తం ఐరన్ తోటే రెడీ చేసిర్రు. జాలి కూడా కొట్టేసిర్రు. నిన్న సాయంత్రం అప్డేట్లో మీరు చూసి ఉంటారు. ఏముంది ఏం లేదు. చూసుకోండి, ఈ విధంగా అయితే అయింది. ఇంకా చూసుకున్నట్లయితే సైడ్కి అయితే మనకు మట్టి వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మట్టితోనైతే ఈ షేప్లో అయితే మొత్తం చేసుకుంటారు. ఇదంతా మొత్తం అదే చేసుకొని పెట్టేసిర్రు అన్నమాట. ఈ విధంగా రౌండ్ చేసుకొని మొత్తం మట్టి అప్లై చేసి అయితే ఇక్కడైతే పెట్టుకున్నారు. మొత్తం లోడ్ అయితే తయారు చేసుకుంటారు. మన వినాయకుడు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాడో అప్పుడైతే మొత్తం డైరెక్ట్గా ఒకటి తీసి అయితే మొత్తం అప్లై చేస్తారన్నమాట. చూసుకొని ఈ విధంగా అయితే మొత్తం నడుస్తుంది. ఇంకా మనకు వాసవి కన్యా పరమసుందరి మాత దగ్గరకు ఒకసారి చూసుకుందాం. దగ్గరికి వెళ్ళి అయితే ఒకసారి చూడడానికి. ఈ విధంగా అయితే మనకు బేస్ తయారు చేస్తున్నారు అనమాట. నిన్న అయితే ఖాళీ కింద బేస్ అయితే రెడీ చేసిండే, వెల్డింగ్ అయితే చేసిండే అన్న అయితే. ఇప్పుడైతే మొత్తం బేస్ అయితే రెడీ చేసింది. చూసుకోండి, హ్యాండ్స్కి సంబంధించిన ఇక్కడైతే హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ ఇంకా పైన తల, ఇంకా ఇది అయితే బాడీ పార్ట్ అన్నమాట. మొత్తం బాడీ పార్ట్ అయితే చిన్న ముక్కలుగా అయితే రెడీ అయితే చేస్తుండు. మొత్తం ఈ బేస్ తయారైపోయినాక దీనికైతే గడ్డితోనైతే మొత్తం ఇట్లా పెట్టి అయితే అప్లై చేస్తారనమాట. దాని తర్వాత లాస్ట్కి మట్టి వస్తుంది. మట్టి వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ అవుతుంది. మన వినాయకునికి కానివ్వండి, సైడ్కి విగ్రహాలకు కానివ్వండి 4 లేయర్స్ అయితే వస్తాయన్నమాట. మొత్తం 4 లేయర్స్ తయారు చేస్తారు. మన వినాయకుడు అయితే ఇప్పుడే అవుట్పుట్ ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది. మన వినాయకుడి అవుట్పుట్ అయితే ఎంతో అలాగైతే కనిపిస్తుంది. చూస్తుంది, ఈ విధంగా అయితే మొత్తం రెడీ అయితే అవుతుంది. ఇట్లా అయితే షర్ట్స్ తయారు చేసి సైడ్కి అయితే ఉంచేసుకుంటారు అందరు. ఒక 10 మెంబర్స్ అయితే పనిచేస్తారు దీనికోసం. అయితే మొత్తం గడ్డిదే, వరి గడ్డి ఇంకా ప్లే మట్టి. ఎటువంటి హార్మ్ఫుల్ వేరే కెమికల్స్ ఉన్న మట్టి అయితే యూజ్ చేస్తలే. ఇంకా మనకు అది పిఓపి కూడా యూజ్ చేస్తలే అన్నమాట. టోటలీ మట్టి వినాయకుడు, ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అన్నమాట. చూస్తుంది, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెనకాల అయితే మన విగ్రహాలకు సంబంధించిన వరి గడ్డితో అయితే రెడీ చేసిరంట. ఒకసారి అది కూడా చూపిస్తున్నాడండి.
చూసుకోండి గైస్, మన వాసవి కన్నయ్య పరమసుందరి మాత కాళ్ళు ఇంకా మొత్తం బాడీ పార్ట్స్ అయితే ఎక్కడైతే రెడీ అవుతుంది చూసుకోండి. ఈ విధంగా అయితే చుట్టుకుంటారు మొత్తం వరి గడ్డిని ఒక కుప్ప చేసి మొత్తం చుట్లి దారంతో చుట్టుకుంటారు అనమాట. మొత్తం అయితే చేతులు కానివ్వండి, కాళ్ళు కానివ్వండి, వేరే పార్ట్స్ కానివ్వండి, ఇక్కడైతే ఇట్లా లోడ్ అయితే పెట్టేస్తారు. దీనికి ఏం షేప్ కావాలో అట్లా షేప్ ఇచ్చుకుంటూ మనకైతే రెడీ చేస్తారు అనమాట. మొత్తం వరిగడ్డితోనే రెడీ చేస్తారు. ఇది ఎట్లయితే కంప్లీట్ అయిపోతుందో అక్కడైతే ఎక్కించి మనకైతే పెడతారు అనమాట. పెట్టినాక మట్టి అయితే అప్లై చేస్తారు. ఇదైతే కంప్లీట్ ఇంకా కాలేదు. ఇక్కడ ఒక 5 మెంబర్స్ అయితే వర్క్ చేస్తారు. 5 మెంబర్స్ వర్క్ చేస్తారు అనమాట. ఈ విధంగా అయితే అవుతుంది. మనకు లెగ్ పార్ట్ అనుకుంటా చూసుకోండి. ఇక్కడైతే చూసుకోండి మనకైతే ఇంకో అప్డేట్ అయితే కనిపించింది. మన జగన్నాథ్ స్వామి టైప్ లో అయితే ఇక్కడైతే ఒక స్ట్రక్చర్ అయితే తయారు చేసి ఉంచారు. మన వినాయకుని సైడ్ కి అయితే ఉంచేసారు. బహుశా ఇదైతే మెయిన్ మన వినాయకుని పాదాల దగ్గర వస్తుంది. ఇంకా 3 ఉన్నాయి కదా, 1, 2 ఇంకొకటి అక్కడైతే పెట్టారు. అదైతే మన పాదాల కింద ఈ విగ్రహం కిందనే వస్తుంది అనుకుంటున్నా. అందరికైతే దర్శనం ఇచ్చేటట్టు చిన్న చిన్న విగ్రహాలు కూడా చేస్తారు అనుకుంటున్నా. ఇదైతే చూసుకోండి, ఇదైతే మొత్తం జగన్నాథ్ స్వామి. మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు కానీ మొత్తం జగన్నాథ్ స్వామి టైప్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సర్కిల్స్ హ్యాండ్స్ అయితే వస్తాయి. ఇది భాగం మన ఫేస్ భాగం, నెక్ చూసుకోండి ఇట్లా అయితే ఉంది. అట్లానే అనిపిస్తుంది. ఒకసారి అయితే మనకు మన జోగారావు సార్ని ఇంకా మన శిల్పి రాజేందర్ సార్ని అడిగితే అందరికైతే తెలుస్తుంది, మనకు కూడా అర్థమవుతుంది ఏముంటుందో. చూసుకోండి, వినాయకుడి ఫేస్ విషయానికి వస్తే పైన అయితే ఫేస్ రెడీ అయిపోయింది. మొత్తం అవుట్పుట్ అయితే వెళ్ళింది. పైన నుంచి కింద దాకా అయితే మీకు తెలిసిందే, చూసి ఉంటారు మీరు. ఈ విధంగా అయితే ఉంది. ఇక మార్నింగ్ అప్డేట్ అయితే ఇదే ఉంది. ఈవినింగ్ దాకా అయితే ఇంకా అప్డేట్స్ అవుతాయంట. మన జగన్నాథ్ స్వామి మొత్తం అవుట్పుట్ వెళ్తుందంట. ఇంకా కన్నయ్య వాసవి కన్నయ్య పరమసుందరి మాత దగ్గర కూడా అప్డేట్స్ అయితే ఇంకా మనకు గజ్జలమ్మ తల్లి దేవి దగ్గర కూడా మనకు అప్డేట్స్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే అప్డేట్స్ అయితే మీకైతే ఫస్ట్ అప్డేట్ అయితే మీకే ఇస్తుంది. ఈవినింగ్ అప్డేట్ కూడా వస్తుంది. ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేయండి. లైవ్ కూడా పెడతా. ఈరోజు అయితే లైవ్ వస్తాను నేను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో తొందరగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో అందరికీ జై శ్రీ గణేష్.